మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గౌతమ్ నగర్ సంక్షేమ సంఘం హాల్లో సొసైటీ ఫర్ సోషల్ సైంటిస్ట్ ఇంటెలెక్చువల్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశ అభివృద్ధికి కీలకమన్నారు. ఒక దేశం ఒక ఎన్నిక విధానం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గడమే కాక పాలనా వ్యవస్థ సుగమవుతుందని పేర్కొన్నారు. రామ్నాథ్ కోవింద్ నివేదిక ప్రకారం ఈ విధానం ఆర్థిక వృద్ధాను నివారిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు దీనికి మద్దతివ్వాలని కోరారు. బహుళ ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, జమిలీ ఎన్నికలతో వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ను 2 మహిళల నేతృత్వంలో నిర్వహించి ఉగ్రవాదంపై భారత్ సత్తాను చాటిన ప్రధాని మోదీ నిర్ణయాలను రామచంద్రరావు ప్రశంసించారు. దేశంలో పెట్టుబడులను పెంచే దిశగా మోదీ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. యువకులు మేధావులు అందరూ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చర్చ చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒకే ఎన్నికలు జరగాలి, పార్లమెంటుకు, అసెంబ్లీకు, లోకల్ బాడీకు. అది జరిగినప్పుడు దేశానికి చాలా వరకు డబ్బులు వృధా కాదు. మనం ఒక డెవలప్మెంట్ అభివృద్ధి మార్గంలో మనం ఉంటాం. ఈరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం 2-3 ఎలక్షన్స్ వచ్చేసి ఒకరోజు పార్లమెంటు, ఒకరోజు అసెంబ్లీ అయితే ఒకరోజు ఇంకో స్టేటు ప్రతి ఒక్క ఎలక్షన్ కాగానే ఇంకో 2 ఎలక్షన్ జరగడం అంటే జరుగుతూ ఉన్నాయి. దీంతో అభివృద్ధి కుంటిపడుతూ ఉంది. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్తో ఈ ఎలక్షన్స్ కోడ్ చేయబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ బంద్ అయిపోతుంది.